పొద్దునే ఇలాగ కూడి వచ్చి ప్రార్థన చేయడానికి ప్రతి ఒక్కరికి దేవుడు కృప ఇచ్చాడు. కొద్దిగా సమయము దేవుని వాక్యము మనము ధ్యానం చేస్తాం. ద్వితీయోపదేశకాండము 31 అధ్యాయం 16, 17 వచనము ఒకసారి చదవండి. ద్వితీయోపదేశకాండము 31 అధ్యాయం 16, 17 వచనములు వాళ్ళు చదవండి. యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోచున్నావు. ఈ జనులు లేచి యెరికో దేశము తాము చేరి వారి నడుమ నుందురో ఆ జనుల మధ్యను వ్యభిచారులై ఆ అన్యుల దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు. కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులుకొనును. నేను వారిని విడిచి వారికి విరోధినగుదును. వారు క్షీణించిపోవుదురు. విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ దినమున వారు మన దేవుడు మన మధ్య నుండకపోవునందున గదా ఈ కీడులు మనకు ప్రాప్తించెననుకొందురు. ఆమేన్. ఇక్కడ రాయబడిన విషయం ద్వితీయోపదేశకాండము 31 అధ్యాయం 16, 17 వచనము చదివినప్పుడు మోషే మరణము దగ్గర వచ్చినప్పుడు మోషేకి ఈ భూమి విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి సమయం అయింది. మరణించిన సమయం దగ్గర వచ్చినప్పుడు దేవుడు మోషేనే యెహోషువ ఇద్దరు మా వద్దకు రండి, మీతో కొద్దిగా మాట్లాడడానికి నేను చెప్పి ఇద్దరిని దేవుని వద్దకి పిలిచారు. మోషే యెహోషువ ఇద్దరు దేవుని సన్నిధిలో వెళ్ళి నిలబడినప్పుడు, ఆ ప్రత్యక్ష గుడారము ముందు వెళ్ళి నిలబడినప్పుడు తండ్రి అయిన దేవుడు మోషేతో ఇలాగ మాట్లాడిన విషయం, మీ మరణించిన తర్వాత ఈ ప్రజలు వెళ్ళిన దేశములున్న దేవతలని పూజించి నాకు విరోధముగా వారు పరసంగం చేయడానికి, నాకు విరోధముగా పాపం చేయడానికి ప్రారంభం. నేను వారితో చేసిన నిబంధనలు వారు తీసివేసి ఆజ్ఞ అతిక్రమం చేసి వారి ఇష్టానుసారంగా బ్రతుకు. అప్పుడు నా కోపం వారి మీదకి ఎక్కువైపోయి నేను వారందరినీ వదిలేసి వారు కేకి వేసినప్పుడు మొరపెట్టినప్పుడు మా ముఖం చూడకుండా నేను మరవబెట్టు. మోషే మరణించిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఎలాగ బ్రతుకు, వారు ఏం చేసి అది ముందుకే ఆ విషయము మోషేతో దేవుడు మాట్లాడు. మరణించిన తర్వాత ఇలాగే వారు చేసు. మోషే ఉన్నప్పుడు వారు అది చేయలేదు. మోషే నాయకత్వములు ఉన్నప్పుడు వారందరూ మంచివాడే, ఏమీ చేయలేదు. ఇక్కడ చెప్తున్న ఒక విషయం, విశ్వాసికులు లేదా సేవకుడు సేవకురాలు ఒక అవకాశం దొరికితే తప్పిపోయిన గొర్రెల వరలు పోవడానికి హక్కు ఉంది. అవకాశం దొరికితే పాపం చేస్తారు. ఒక మంచి సమయం దొరికిన పాపం చేసిన ఒక పరిస్థితి ఆ కాలములు ఈ కాలములు అలాగే జరిగింది. ఒక మంచి అవకాశం దొరికిన
ఒక మంచి సమయం దొరికినా దొంగతనం చేసిన వాళ్లకు పూర్తిగా ఖచ్చితంగా మారుమనిసు పొంది విడుదల పొందలేదా? మందిరములు వచ్చిన తర్వాత దేవుని వాక్యం విని భయముతో కొంచెంకాలం తర్వాత ఆ ఆశ, ఆ కార్యము తన హృదయములో ఎక్కడో ఒక స్థలములు ఉన్నాయి. అవకాశం దొరికినా వారు ఏదో కొద్దిగా చేసి, అవకాశం దొరికినా కొంతమంది పాపం చేసి, మంచి సమయము మంచి పరిస్థితి దొరికినా చాలా మంది పాపం చేస్తారు. దేవుడు మోసతో మాట్లాడు, మోస ఎక్కడికి రా, నేను మాట్లాడా. మీ ఇదివరకు తీసుకుని వచ్చిన ఈ ప్రజలు మీ చనిపోయిన తర్వాత నా మాటకి విధేయత లేదు, వారి ఇష్టానుసారంగా తిరగడానికి ప్రారంభం. నేను వారితో చేసిన నియమ నిబంధనలు వారు వదిలేసి నాకు కోపం పుట్టించడానికి, అన్ని దేవతల్ని పూజించడానికి, ఆరాధన చేయడానికి ప్రారంభం. మోస మీ అర్థం చేసుకోవాలి. ఏమి మీ జీవితములో నా మాట విన్న వారి జీవితములు ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక మంచి అవకాశం, మంచి టైము, మంచి సమయము దొరికినా మీ పాపం చేసువా లేదా? మోసలేదు, అప్పుడప్పుడు గద్దించడానికి మోసలేదు, మోస చనిపోయింది. ఆ సమయములు వారు తప్పిపోవును. ఆ సమయములు వారు పాపం చేయడానికి పాతకాలములు ఉన్న లేదా ఆ అన్య దేశములు ఉన్న ఆ విగ్రహ సంబంధమైన పాపములన్నీ చేసి దేవునికి కోపము పుట్టించడానికి వారు వెళ్ళిపోవును. మన జీవితంలో ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు మీ నాన్నగారు లేదు, లేదా మీ తల్లిగారి మీ దగ్గర లేదు, చర్చి పాస్టర్ తెలియదు, దూరంగా ఉన్నాయి, హాస్టల్లో ఉన్నాయి, ఒంటరిగా ఉన్నాయి. అవకాశం దొరికితే పాపం చేసువా లేదా? తాగిన వారు కానీ కొద్దిగా వాక్యం అన్ని విని తాగు మానేశారు. ఫ్రెండ్స్తో కలిసి కాలేజీలు వెళ్ళి, హాస్టల్లో వెళ్ళి, అక్కడ ఫంక్షన్ ఇక్కడ ఫంక్షన్ వెళ్ళినప్పుడు ఫస్ట్ రా థియేటర్కి వెళ్తా, ఒక సినిమా చూస్తా పిలిచారు, మంచి సినిమా, చేయకూడదు, నేను ఇదివరకు ఒక్కసారి మనం అది చేసిన బాబు మీ యవనస్తుడే. ఈ సమయంలో జీవితం ఎంజాయ్ చేయాలి, జీవితం ఆనందించాలి. ఇంకా ఎప్పుడు అదే, ఇంకా మ్యారేజ్ అయింది, పిల్లలు అయింది, అటు ఇటు వెళ్ళినప్పుడు ఇలాగే జీవితం ఎంజాయ్ చేయడానికి సాధ్యం కాదు. సినిమాకి రా, మంచి సినిమా. హాస్టల్ నుండి 3 ఫ్రెండ్స్ ఆయనే పిలిచారు, ఒక్కసారి పిలిచారు నేను రాలేదు, 2 సారి పిలిచి రాలేదు, 3 సారి 4 సారి 5 సారి పిలిచినప్పుడు వారితో కూడా కలిసి సినిమాకి వెళ్ళి తిరిగి వచ్చిన సమయంతో కొద్దిగా బీరు తాగు. అవకాశం దొరికిన సమయం దొరికితే పాపం చేసిన స్వభావము చాలా మంది జీవితములు ఉన్నాయి. అది మన ఆశీర్వాదం తగ్గిపోవడానికి, దేవుని కోపం మీ మీదకి, మీ ఇంటి మీదకి రావడానికి అది కారణం. ఒకసారి ఆలోచన చేయండి. అవకాశం దొరికినా, సమయం దొరికినా మనం పాపం చేసువా? ఒక ఇంటికి వెళ్ళారు, అక్కడ ఎవరు లేదు, అవకాశం దొరికితే పాపం చేసువా? అలాగ చేయకూడదు. అదొక మంచి ఉదాహరణం. ఫరవో అంతఃపురములో ఉద్యోగం చేసిన యోసేపు, ఆ యోసేపు మంచి యవనస్తుడు, మంచి శరీర కాంతి, తేజస్సు, కళరు, సౌందర్యము అన్ని కలిగిన ఒక వ్యక్తి, యవనస్తుడు. లోపలికి వెళ్ళి ఫరవో భార్య ఆ గదిలో కొద్దిగా పని చేసినప్పుడు ఆమె యోసేపు మీదే దృష్టి పెట్టుకొని
ఆమెకి శరీర ఆశ, ఆయనతో కూడా పడుకాలి, ఆమెకి మంచి ఆశ. యోసేపుని పిలిచారు, రా, ఎవరు లేదు ఈ అంతఃపురములు, ఈ గదిలోకి, ఇక్కడికి ఎవరు రాలేదు, మాకు సర్వ స్వాతంత్ర్యము స్వేచ్ఛ ఉన్నాయి, ఆయనే మహారాణి, మా దగ్గరికి రా, మా దగ్గరికి రా. చాలాసారి పిలుచును, చాలాసారి పిలిచిన. యోసేపు వివాహం చేయలేదు, యోసేపు యవనస్తుడు. చాలాసారి పిలిచినప్పుడు మంచి సమయము, మంచి సందర్భము, ఆ పరిస్థితి, ఇంకా ఆమె బలవంతంగా పిలిచిన ఉంది. ఎవరు చూడలేదు, ఎవరికి తెలియలేదు, ఆమె ఇష్టానుసారంగా పిలిచిన, రా 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 రా. కానీ యోసేపు ఆయన దేవుని యందు భయభక్తి కలిగి బ్రతికిన వ్యక్తి నిమిత్తము దేవుడు ఆయనతో అప్పుడప్పుడు మాట్లాడును, కల ద్వారా, దర్శనం ద్వారా మాట్లాడి, ఎక్కడ ఏ పరిస్థితి అయినా, నీరు లేని బావిలైనా, ఇంకా అంధపురములైనా, జైల్లో అయినా, ఎక్కడ ఉన్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడి దేవునితో సహవాసములో నిలబడిన దేవుని యందు భయభక్తి కలిగిన యోసేపు అవసరం దొరికినప్పుడు, మంచి పరిస్థితి దొరికినప్పుడు యోసేపు పాపం చేయలేదు. చాలా మంది ఒక అవకాశం కొరకు ఎదురు చూచును. నామగార్త క్రైస్తవుడు ఎన్నో ఘోరముగా పాపము ఇప్పుడు పెరిగిపోవును. అవకాశం దొరికితే అదే మోసతో యెహోవా మాట్లాడును, మీ చనిపోయిన తర్వాత ఈ ప్రజలు తప్పిపోతాయి. మనకు అవకాశం దొరికినా మనం తప్పిపోలేదా? తప్పిపోని గొర్రెల వల్ల మనం అయిపోతే. ఒకరోజు యోసేపు లోపలికి వెళ్ళినప్పుడు రా అని చెప్పి ఆయన బట్టలు పట్టుకొని బలవంతంగా, ఆమెకి తన శరీర ఇచ్చ ఆ వికారము తగ్గించడానికి సాధ్యం కాదు. యోసేపు బట్టలు విడిచిపెట్టి వదిలేసి ఆయన పారిపోయింది బయటికి. నీవు నా మాట వినిన వారు ప్రతి ఒక్కరు ఒకసారి మీ ఇంటిలో ఎక్కడైనా చోట వెళ్ళినప్పుడు, ఎవరితో కూడా నివసించినప్పుడు, ఎక్కడైనా మనం పాపము చూసినప్పుడు, పాప సంబంధమైన కార్యములు, ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశముల నుండి దేవుడు తీసుకుని కనాన్ దేశములు వెళ్ళినప్పుడే, ఆ దేశములు, ఆ రాష్ట్రములు, ఆ హాస్టళ్ళు, ఆ ఊర్లు, ఆ పట్టణములు వెళ్ళినప్పుడే ఒక మంచి అవకాశం దొరికితే ఆ సమయములో మీ దేవుని యందు భయముతో పాపము నుండి దూరం వెళ్ళాలి. పాపము నుండి దూరం వెళ్ళాలి. యోసేపు వస్త్రం వదిలేసి బయటికి వెళ్ళిపోయినప్పుడు ఆమె కోరిక నెరవేర్చలేదు. అందువలన యోసేపు మీదే తప్పు మోపి ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కానీ యోసేపుకు బాధ ఏం లేదు, ఆయన ఏం తప్పు చేయలేదు. నీవు పాపము నుండి దూరం వెళ్ళాలి. ఇశ్రాయేలు ప్రజలు కనాన్ దేశములు వెళ్ళినప్పుడు అక్కడే అన్ని జనులు చేసిన క్రమం నేర్చుకుని దేవునికి విరోధముగా విగ్రహారాధన, దేవతలకు పూజయు కర్మము చేసి పాపం చేయడానికి ప్రారంభం. మోషే, మీ అర్థం చేసుకోవాలి, మీ చనిపోయిన తర్వాత ఇది జరిగు. అప్పుడు మనము అర్థం చేసుకోవాలి, మన జీవితములో ఒక సమయం దొరికింది. ఒక సేవకుడు ఒక ఇంటిలో హౌస్ సిట్టింగ్ని వెళ్ళి, అక్కడ ఎవరు లేదు, అక్కడ భర్త చనిపోయిన ఒక ఆమె ఉంది. ఏదో కొద్దిగా సీతిగా మాట్లాడారు, ఏదో కొద్దిగా లాగి మాట్లాడారు. అది అర్థం చేసుకొని దూరం వెళ్ళిన పరిస్థితి సేవకుడైనా సేవకురాలైనా ఎవరైనా ఖచ్చితంగా అలాగ ఉండాలి. లేదా ఫోన్ నంబర్ తీసుకున్న తర్వాత ఫోన్ నంబర్లు
చాటింగ్ ప్రారంభం అవును. ఎలా ఉన్న బాగున్నారా? బాగుంది. బోధన చేశారా? ఏం కూర? మళ్ళీ భర్త ఎక్కడికి పోయింది? పిల్లలు ఏం చేసును? అందరూ క్షేమంగా ఉన్నాయా? అన్నీ అడిగి చాటింగ్ చేసి 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 తర్వాత ఆ చాటింగ్ నైట్ 10 గంటలకు తర్వాత ప్రారంభం అవుతాయి. తర్వాత 11 గంటలకు ప్రారంభం అవుతాయి. భర్త ఏం చేసును? ఆ భర్తని నిద్ర చేసును. పిల్లలు ఏం చేసును? పిల్లలు నిద్ర చేసును. అప్పుడు ఇంకా చాటింగ్. నీవు బోధన చేసి ఆ బోధన చేసి స్నానం చేశారా? స్నానం చేసి ఎప్పుడు మీ పడుకును? ఏదో 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 చాటింగ్, ఫోను, మెసేజు అలాగే చేసి చేసి అవసరం దొరికితే పాపం చేయడానికి అపవాది మోసం చేసి తీసుకుంటూ వెళ్లకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త ఉండాలి. ఇంకా ఖచ్చితంగా మీ యొక్క తల్లి అయితే మీకు 12, 13, 14, 15 అలాంటి వయసు 18, 20 వయసున్న కుమార్తె ఉన్నాయి. ఖచ్చితంగా వారు జీవితం మీదే తల్లిగారైన మీకు ఖచ్చితంగా ఒక దృష్టి ఉండాలి. వారు ఎవరికి ఫోన్ చేసును? రాత్రి సమయంలో ఫోన్ ఆన్ చేసి ఏం చూసును? ఎవరితో చాటింగ్ చేసును? అదో తల్లి అయిన మీకు ఆ బిడ్డ మీదే, ఆ పిల్లల మీదే మీకు ఒక దృష్టి ఉండాలి. ఇంకొక గదుల్లోకి వచ్చి వాళ్ళు గదులు మూసుకుని తర్వాత ల్యాప్టాప్ చూసును, ఫోన్ చూసును, ఏం చూసును? అది మీకు ఒక శ్రద్ధ ఉండాలి. మీ చూడాలి. మీ యొక్క కన్ను ఎల్లప్పుడూ అక్కడ ఉండాలి. అది యవనస్తుడైనా, యువతి అయినా, యువకుడి అయినా, ఎవరైనా తలుపులు మూసి తాళం వేసిన తర్వాత ల్యాప్టాప్లు ఏం చూసును? రాత్రి 12 గంటలకు ఏం చూసును? అవసరం దొరికితే తప్పిపోవున గొర్రెల వరలే మనుషులందరూ. అందుకోసం ప్రతి విషయములు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మీ పిల్లలు ఈ కాలములు పాతకాలం కాదు. చాలా మోసపరిచిన ఆత్మ చాలా విస్తరించి పనిచేసినప్పుడు మా బిడ్డలు, మా సంఘస్థులు తప్పిపోకుండా ధైర్యముగా బలముగా నిలబడడానికి ప్రయత్నం చేయాలి. అవసరం దొరికితే పాపం చేసిన వారు చాలా మంది. ఒక మాట ద్వారా ప్రారంభం, మళ్ళీ క్రియల ద్వారా అది ముగించినది. పాపం చేసి అటు వాళ్ళని వదిలేసి ఇటు వాళ్ళని వదిలేసి అటు వెళ్ళిన వారు ఇటు వెళ్ళిన వారు ఎన్నో కుటుంబం అందువలన నాశనమైపోవును. చాలా మంది క్రైస్తవ సంఘం అలాగే పాడైపోవును. ఆ క్రైస్తవ సంఘములో పాతగా నాకు తెలిసిన ఒక సంఘం ఎక్కడో నుండి ఒక సేవకుల్ని పిలిచారు. ఆయన ఇక్కడ వచ్చి 21 రోజు ఉపవాస ప్రార్థన, సంఘములు చాలా ప్రవచనము, చక్కని పాటలు, మంచి మెసేజు. ఆ కాలములు ల్యాప్టాప్ ఎవరి దగ్గర లేని సమయంలో ఆయన దగ్గర ల్యాప్టాప్, ఆ ల్యాప్టాప్లు చాలా వీడియోస్ అలాగ చూపించును. శ్వాసులకి చాలా సంతోషము, చాలా ఉజ్జీవము. కానీ పరిచర్య అన్ని అయిపోయిన తర్వాత నైటు ఆయనకి కాలు నొప్పి, మసులు నొప్పి, శరీరం నొప్పి. ఎవరైనా ఒకవాళ్ళైనా మసాజ్ చేయడానికి వెళ్ళాలి. ఆయన నిలబడి పగలు రాత్రి ప్రసంగం చేసిన నిమిత్తము మసిల్ పెయిన్. ఆ సేవకులకు సేవకురాలకు ఏం జ్ఞానము లేదు. వారు ఆయన దేవదూతల వలన లెక్కించిన నిమిత్తము అక్కడ జరిగిన విషయం ఏమీ తెలియదు. తర్వాత ఆయన ఉపవాస ప్రార్థన అన్ని అయిపోయి ఈ రాష్ట్రం విడిచిపెట్టి వెళ్ళిపోయి కొన్ని రోజుల తర్వాత అర్థం అవునది, మసాజ్ చేయడానికి పిలిపించిన పిల్లల్నే మోసం చేశారు. ఆయనే మంచి వాక్యం చెప్పును. అందువలన ఏం జరిగింది? ఆ సంఘములున్న ఆధ్యాత్మికమైన ఆత్మ సంతోషం పోయింది.
దేవుని సన్నిధి ప్రభావం ఆ సంఘము నుండి పోయింది. 150 మంది కూడి వచ్చిన సంఘం 30 మంది 40 మంది అయింది. వాకి మిగిలిన వారు ఏం జరిగింది ఎవరికి తెలియదు. పాపం జరిగినప్పుడు, పాపం మందిరములు జరిగినప్పుడు దేవుని మహిమ కోల్పోయింది. అందువలన మళ్ళీ మందిరములు రావడానికి ఎవరికి ఇష్టం లేదు. ఏం కారణం తెలియదు, ఇష్టం లేదు, సంతోషం పోయింది. అపవాది పని ప్రారంభం అయింది. పాపం ఎక్కడ పెరిగినో అక్కడ అపవాది పని ప్రారంభం. ఇప్పుడు ఈ ఆంధ్రలో జరిగిన విషయం నేను చెప్పేది. మా కాడ నుండి ఒక 20 కిలోమీటర్ దూరం. తర్వాత ఆయనకి పాస్టర్ గారికి అమ్మగారికి అర్థం అవున్నది ఒక 2-3 నెలల తర్వాత అర్థమైంది. ఏం చేస్తా, ఇలాంటి కార్యం చాలా సంఘములు పాపం పెరిగిన నిమిత్తము సంఘములు మహిమ నష్టమైపోయి సంఘ విశ్వాసిಗಳು నిర్జీవమైపోయి వారికి ఉద్యోగం లేదు, సంతోషం లేదు, నామకార్థ సంఘం వలన అయిపోయింది. కొన్ని సంఘములు దేవుడు ఆశ్చర్య కార్యములు చేసి నడిపించినప్పుడు మహిమయో ప్రతాపము అన్ని సేవకులే తీసుకుంది, దేవునికి ఇవ్వలేదు. సేవకుడు పేరు కోసం కూటం, సేవకుల్ని అందరినీ తెలుసుకోవడానికి కూటం పెట్టును, సేవకుల్ని అందరం సన్మానించడానికి కూటం పెట్టును, గౌరవించడానికి కూటం పెట్టును, సేవకుడిని సేవకురాలు పిల్లలు అందరినీ షో చేయడానికి కూటము. అలాగే అయితే దేవుని మహిమ అక్కడ నిలబడలేదు. అలాంటి సంఘము సొంత మహిమ సొంత పేరు కోసము చేసినప్పుడు మహత్వం ఆ సంఘము నుండి ఆ ఫెలోషిప్ నుండి దూరం అయిపోతాయి. అలాగే జరిగినప్పుడు ఆ సంఘం మళ్ళా అభివృద్ధి లేదు, కీడు జరిగి కారణం దేవుని మహిమ కాదు, సొంత మహిమ కోసము చేసినప్పుడు దేవుని సహాయము ఆ సంఘానికి దొరకలేదు. ఆ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ సంఘం నిర్జీవమైపోతే ఏమి లేని నామకార్థ సంఘం వలన చచ్చిపోయిన వ్యక్తులు బ్రతికిన క్రమంగా అయిపోతాయి. సొంత మహిమ కోసం కొన్ని కార్యం చేస్తారు. అవసరం దొరికితే తప్పిపోయిన గొర్రెల వలన మనం చాలా జాగ్రత్తతో బ్రతకాలి. పిల్లల విషయములైనా సంఘములు ఉన్న విషయములైనా మీ ఒక పాస్టర్ గారు అయితే ఒక అమ్మగారు అయితే మీ సంఘములు వచ్చిన బిడ్డ యువకుడు పెద్దవాళ్ళైన అనవసరంగా ఉన్న మాట, అనవసరంగా ఉన్న పలికిరించిన క్రమం, అనవసరంగా ఎక్కడ ఏదైనా చూసినా ఈ భూమిలో పుట్టి పెరిగిన వారు ఎవరి పరిశుద్ధుడు కాదు. అవసరం దొరికితే పాపం జరుగు. అందుకు చాలా జాగ్రత్త ఉండాలి ఆ విషయములు. మోషే ఉన్న కాలం వరకు ఇశ్రాయేలు ప్రజలు సుమారుగా మోషే మాట ప్రకారం బ్రతికారు. మోషే చచ్చిపోయిన తర్వాత దేవుడు మాట్లాడును, మీ చనిపోయిన తర్వాత ఇలాగే చేసి వారు మోసం చేసి. అప్పుడు మన జీవితములు మనము ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు క్రైస్తవుల మధ్య ఎక్కువ తాడి పెరుగును, కష్టం పెరుగును, ఘోరమైన హింసలు జరుగును. ఈ సమయంలో క్రైస్తవుడు మంచి సాక్ష్యముతో బ్రతకాలి. ఇంకా కీర్తనము 19 కీర్తనము 13 వచనం చదివినప్పుడు అక్కడ ఒక ప్రార్థన, ఒక వాడు ఆ గ్రంథకర్త ఒక ప్రార్థన. 19 కీర్తనము 13 వచనం ఒకసారి చదవండి. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను, వడగండ్లను మండుచున్న నిప్పులను రాలెను. 19 గులాబీ బాణము
దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుని దురాభిమాన పాపములు పడకుండా నీ సేవకుని ఆపుము. ఆ, వాటిని నన్ను ఏలనీయకుము. ఆ, అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడను. ఏమి దురభిమాన పాపము మన మీద పడకుండా, ఆ పాపం మన మీద ఏలువాడుగా ఉండకూడదు. దురభిమాన పాపం అది ఎలాంటి పాపం? ఆ పాపములు పడిపోకుండా, ఆ పాపం మన మీదకి ఏలినవాడుగా ఉండకూడా. నన్ను కాపాడండి ప్రభువా, ఆ పాపం మన మీదే వర్ధిల్లి చేయకూడదు. ఒక రాజ్యం ఏలిన క్రమంగా పాపం మన మీదే ఉండకూడదు. ఆ దురభిమాన పాపం నుండి నన్ను కాపాడండి. అలాగే చేసిన నేను నిరపరాధిగా మంచి క్రమముతో బ్రతికడానికి నేను కోరుచును. ఆ దురభిమాన పాపం అది ఎలాంటి పాపం? ఒక వ్యక్తి తన తాను మనస్సాక్షికి విరోధముగా చేసిన పాపం, మనస్సాక్షి కఠినమైపోయిన పరిస్థితి. ఎబ్రీ పత్రిక 3:13 చదివిన అక్కడ ఉంది. ఎబ్రీ పత్రిక 3:13 మనస్సాక్షి కఠినమైపోయింది. ప్రకాశత్తుக்கும் మనస్సాక్షికి విరోధముగా చేసిన పాపమును ఒక వ్యాఖ్యాన గ్రంథములో రాయబడిన విషయం. ప్రకాశమైన దేవునికి మనస్సాక్షికి విరోధముగా మనపూర్వముగా మనస్సాక్షి కఠినమైపోయిన, ఒకసారి ఆ వాక్యం చదవండి. నేడు మీ రాయన శబ్దమును విన్న ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కూడని హృదయము కఠినపరిచిన పరిస్థితి. మీ హృదయములను కఠినపరచకూడనని ఆయన చెప్పిన కనుక. ప్రైజ్ ది లార్డ్. హృదయము కఠినమైపోయిన తర్వాత, మనస్సాక్షి కఠినమైపోయిన తర్వాత చేసిన పాపం అదే దురభిమాన పాపమే. అది ఎవరిని భయం లేదు. తాను ఆలోచన చేసుకుని నేనే శ్రేష్ఠుడు, నాకంటే మంచివాడు ఎవరు లేరు, నాకు అన్ని తెలుసు. అలాగే ఇంకొక మంచి ఉదాహరణం లూకా సువార్త 18 అధ్యాయములు 11 నుండి 14 వరకు చదివినప్పుడు ఇద్దరు మందిరములో ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఒక సుందరి, ఒక పరిసయ్యుడు. సుందరి పరలోకములో కన్నెత్తి ప్రార్థన చేయడానికి భయముతో ఆయన దేవుని సన్నిధిలో కేకివేసి ప్రార్థన చేసి, పరిసయ్యుడు ఏం చేశారు? ఆయన అక్కడ నిలబడిన సుందరి వలన కాదు, నేను వారానికి 3 రోజులు ఉపవాసం చేసును, మాకు దొరికిన వాటిని అన్నీ పదారము, దశభాగము, కానికి అన్ని ఇచ్చిన వేళ నేను అటు వలన ఇటు వలన కాదు నా జీవితం. నేను ఉపవాసం చేసును, ప్రార్థనకి వెళ్ళను, చర్చికి వెళ్ళను, మహిళల కూటములో, పురుషుల కూటములో, ప్రతి శనివారం ఉపవాస ప్రార్థన, ఆదివారం ఆరాధన, దశభాగం ఇచ్చిన అన్ని చేసిన వ్యక్తి నేను. కానీ ఆయన మనస్సు కఠినమైపోయి తాను ఎక్కించి చెప్పిన మాటే అది దేవుడికి నచ్చలేదు. దురభిమాన నిమిత్తం మనస్సు, హృదయం కఠినమై చేసిన కార్యం, మనస్సాక్షికి విరోధముగా ఆయన మాట్లాడు. అలాంటి పాపం, ఆ పాపం మన మీదకి ఉండకూడదు. అలాంటి పాపం మన మీద వచ్చినా అవసరం దొరికితే మనం పాపం చేసి, తప్పిపోయిన గొర్రెల వలన మనము పరిగెత్తకుండా
దొరికిన సమయములు భయభక్తి కలిగి యోసేపు వలన పాపం చూసినప్పుడు అక్కడ నుండి దూరం వెళ్ళి దేవుని చిత్త ప్రకారం బ్రతకాలి. నీవు నేను దేవుని ప్రణాళిక ప్రకారం చక్కని పరిచర్య చేయడానికి పవిత్రత కాపాడుకోవాలి. జీవితం ఒక్కసారి అపవిత్రమైపోయిన ఒక చెడు పేరు మీ మీదకి పడిన మళ్ళీ మీకు పరిచర్య చేయడానికి సాధ్యం కాదు. మీ ఎన్ని మంచివాడైతే మంచి క్రియలు చేసినాలు ఆ చెడు పేరు మళ్ళీ ఆగిపోలేదు. అందుకోసం జీవితం కాపాడుకోవాలి. అవసరం దొరికినప్పుడు తప్పిపోయిన క్రమం, ఫ్రెండ్స్ పిలిచినప్పుడు విగ్రహారాధన దగ్గరికి వెళ్ళిన క్రమం, ఫ్రెండ్స్ పిలిచినప్పుడు పండగకి వెళ్ళిన సమయం. ఇప్పుడు ఈ సోమవారం ఏమి రాగి పండగ, అట్టువాళ్ళు ఇట్టువాళ్ళు ఆ తాడుగట్టి ఈ తాడుగట్టి అట్టి చేసి ఇట్టి చేసి క్రైస్తవుడు ఎందుకు ఈ పనికి నిలబడును? మీ అక్క మీ నా చెల్లి అది అర్థం చేసుకోవడానికి తాడుగట్టాలి. తాడుగట్టలేదు అక్క చెల్లి తెలియదా? పాపం చేసిన వారు తాడు చూసుకుని పాపం చేసినది. అది అపవాది క్రైస్తవుడిని మిగిలిన వారిని స్వాధీనపరిచి మోసం చేయడానికి చిన్న వయసు నుండి వారు హృదయములు అపవాదికి సంబంధమైనది చేయడానికి ప్రేరణ ఇచ్చి ఒక పండగ రాగి పండగ. చాలా మంది క్రైస్తవుడు ఓ పిల్లలు ఏడ్చారు అందుకే అట్టున్నవారు ఇట్టున్నవారు కట్టి, మా పిల్లలు ఏడ్చారు అందుకే నేను కొట్టుకాడ వెళ్ళి తీసుకొని కట్టారు. అమ్మా మీ ప్రమాణములు నిలబడు. ఇదే సేమ్ విషయము ఇశ్రాయేలు ప్రజలు చేసేది. ఐగుప్తు దేశములు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఆ సంప్రదాయములు సిద్ధాంతములు అన్ని చూసి వారికి సమానంగా బ్రతకడానికి వారు ప్రయత్నం చేసి అది వరకు నడిపించిన సృష్టికర్త అయిన దేవుని మర్చిపోయి వారి ఇష్టానుసారంగా బ్రతకడానికి ప్రారంభమైంది. విగ్రహారాధన దగ్గరికి ఒకవాళ్ళు మిమ్మల్ని పిలిచినప్పుడు, అలాంటి పండగకి పాల్గొనడానికి పిలిచినప్పుడు కాదు, నేను దేవుని బిడ్డ, మీ హృదయములు నిర్ణయం చేసుకొని మీలో ఉన్న పవిత్రత కాపాడడానికి ధైర్యముగా నిలబడాలి. యోసేపు వలన పారిపోయిన స్థలములు పారిపోవాలి. దానియేలు నిలబడిన క్రమంగా అలాంటి భోజనం చేసి నేను జీవితం అపవిత్రమైపోవడానికి నాకు ఇష్టం లేదని చెప్పి కొన్ని సమయంలో అలాంటి భోజనం నుండి దూరం వెళ్ళాలి. విగ్రహారాధన జరిగినప్పుడు రాను పిలిచినప్పుడు నేను రాలేదు, నేను దేవుని బిడ్డ, నాకు అవసరం లేదని చెప్పి దూరం వెళ్ళడానికి మనసు మీకు ఉండాలి, ధైర్యం ఉండాలి. కొంతమంది అది కాదు, అది ఏం పర్లేదు, మా ఫ్రెండ్షిప్ నాకు చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు మా సంఘ బిడ్డ ఒక ఇంటిలో అద్దెకి వెళ్ళినప్పుడు ఫస్ట్ 1 వారం 2 వారం పర్లేదు, సుమారు 1 నెల వరకు కొద్దిగా పర్లేదు. 1 నెల తర్వాత ఆ ఇంటి యజమాని స్వభావం బయటికి వచ్చి పొద్దునే లేచి ఇంటి ముందు అన్ని స్థలము మీ ఊడ్చాలి. ఆయన పైనే నివసించును, కిందే 2 గది, 1 గది వారికి వెనక భాగం, అక్కడ ఉన్న భాగం శుభ్రం చేయండి అని చెప్పిన అది న్యాయం. మళ్ళీ రోడ్డు ముందన్ని మీ ఊడ్చాలి. ఊడ్చిన తర్వాత మీ మొక్క వేయాలి. ఏదో పౌడర్తో అక్కడ కొద్దిగా రాయాలి. వారు హిందువులు, 1 నెల లేదు, లేదా సాధ్యం కాదు, లేవు చెయ్యి. నేను అక్కడ వెళ్ళినప్పుడు నాతో మాట్లాడి పాస్టర్ గారు వారు ఇలాగే ప్రతిరోజు గొడవ చేసి ఎందుకు చేయలేదు అని అడుగును. నేను చెప్పి అమ్మా మీ ఇల్లు వదిలే, ఇంకా అద్దె ఇల్లు మీకు లేదా? ఈ అపవాది సంబంధమైన కార్యములని చేయడానికి దేవుని బిడ్డలకు ఏం పని? అది కోసము ఇంకొక అద్దె తీసుకో, అక్కడి నుండి పారిపో, అదే మంచిది. అపవాది సంబంధమైన మృక్కు ఇయడానికి, అక్కడ పౌడర్ వేసి ఏదో రాయడానికి ఎందుకది? క్రైస్తవుడికి ఎందుకు? ఏ ఉపయోగం?
పాపం ఎక్కడ జరిగినప్పుడు అపవాది సంబంధమైనది ఎక్కడైనా చూసినప్పుడు క్రైస్తవుడిగా బ్రతకాలి. అవసరం దొరికితే పాపం చేయకూడదు, మద్యం తాగకూడదు. మీ ఫోన్ మీ చేతులున్నాయి, టీవీ లేదా ల్యాప్టాప్ అన్నీ మీకున్నప్పుడు అది మిమ్మల్ని లోకములోనికి తీసుకుని వెళ్ళిపోనుది మీరు చూసి ఈ పాపములు వెళ్ళడానికి, పాపములు పడిపోవడానికి కారణమైనది చాలా ఉంది నెట్టిలో. అవసరం దొరికితే మీ పాపం చేయకూడదు. జాగ్రత్త ఉండాలి. మీ మాదిరి కలిగి ఉండాలి క్రైస్తవుడు. మీ హాస్టల్లో 5 ఉన్నాయి, 5 మధ్య నీ ప్రార్థన చేసిన బిడ్డ అయితే అక్కడ మాదిరి కలిగి ఉండాలి. అమ్మా, మనకి ఎగ్జామ్ జరిగిను, మనం చదువు మంచిగా జరగాలి, మనం కొద్దిగా సమయం ప్రార్థన చేస్తా, అలాగ ప్రేరణ ఇచ్చి కొద్దిగా సువార్త చెప్పి ఆ గదిల్లో సాయంత్రం అందరం 4 ప్రార్థన చేసిన అనుభవం ఉండాలి. ఏదో జోకి చెప్పి ఆ మాట పలికి ఈ మాట పలికి నవ్వుని కోసం చెప్పి ప్రార్థన లేదు, ఈ వారితో కూడా కలిసిన తర్వాత బైబిల్ చదువులేదు, ప్రార్థన చేయలేదు, ఆ ప్రార్థనకి వెళ్ళలేదు, వారితో కూడా కలిసిపోయి 2, 3, 4 సంవత్సరాలు అయిపోయినా మీ బయటికి వచ్చినప్పుడు ఒక్కసారి డిగ్రీ సంపాదించి బయటికి వచ్చాం, కానీ మీ జీవితం అప్పుడే పాడైపోతాయి. దేవునితో సహవాసం లేదు, దేవుని మరిచిపోయింది నీవు. అలాగుండకూడదు. మన ఖచ్చితంగా దేవుని సన్నిధిలో దేవుని కోసం ధైర్యముగా నిలబడిన ఆ దురభిమాన పాపం మీ మీదకి ఉండకూడదు, మీ జీవితములు ఉండకూడదు. మనసాక్షికి విరోధముగా పాపం చేయకూడదు. నాలో లేని విషయం నాకు ఉన్నాయని చెప్పి గర్వంతో మాట్లాడకూడదు. చాలా జాగ్రత్త ఉండాలి. దేవుడు మన జీవితంలో స్వార్థ చేసినప్పుడు కష్టము, దుఃఖము, బాధ అన్ని జరుగు, కానీ కొద్దిగా త్యాగం సహించి, కొద్దిగా కష్టం సహించి మన పరిచయం చేసిన వ్యక్తి అయితే ఖచ్చితంగా దేవుడు నిలబెట్టు. తగిన సమయములు దేవుడు మంచి దీవెనలు, మంచి ఆరోగ్యము, బలము మీ ఇంటికి, మీ పిల్లలకు, మీకు అవసరమైనది ఖచ్చితంగా దేవుడిస్తారు. మీ బాధపడిన అవసరం లేదు. వారితో కూడా కలిసి వెళ్ళిపోవడం అవసరం లేదు. మీ ధైర్యముగా నిలబడి ప్రమాణం కోసం నిలబడిన మన దేవుడు లేవనెత్తిన దేవుడు. మీ ఎల్లప్పుడూ మీకు కష్టం రాదు, ఎల్లప్పుడూ మీ జీవితంలో కీడు రాలేదు. మేలు జరిగిన ఒక రోజు నన్ను గణపరిచిన వారిని గణపరిచిన ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుని కోసం ధైర్యముగా నిలబడండి. పూర్తిగా మీ జీవితం ఆయన చేతులు అప్పగించండి. అప్పుడు సృష్టికర్త అయిన దేవుడు మిమ్మల్ని వాడు. మీ ధైర్యముగా నిలబడినా, ప్రమాణం కోసం నిలబడినా, ఎటువంటి పరిస్థితి జరిగినా దేవుని కోసం నిలబడానికి ఉన్న ధైర్యము, నిర్ణయము మీ జీవితంలో ఉన్నాయి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని వాడు. మీ భయపడిన అవసరమే లేదు. అలాంటి వారినే దేవుడు చూసినది. గొర్రెల వలన తప్పిపోయిన వారు కాదు, అప్పుడప్పుడు తప్పిపోయి మరలా తిరిగి వచ్చి, మరలా వెళ్ళిపోయి మరలా తిరిగి వచ్చి అలాంటి వారు కాదు. జీవమైన మరణమైన దేవుని కోసం బ్రతికిన చచ్చిపోయినా పర్లేదు, దేవుని కోసం. అలాగే ధైర్యముతో ప్రమాణములు నిలబడండి. ఈ సంప్రదాయములు, సిద్ధాంతములు, ఈ లోక సంబంధమైన కార్యములన్నీ విడిచిపెట్టి పరిశుద్ధ వాక్య ఆధారముగా దేవుని చిత్త ప్రకారం బ్రతకడానికి ప్రతి ఒక్కరు ఆ దురభిమాన పాపములన్నీ విడిచిపెట్టి, సమయం దొరికితే పాపం చేసిన వారు కాదు, ఎటువంటి సమయమైన ఏ పరిస్థితి అయినా పారిపోండే స్థలములు యాసేపు వలన పారిపోవాలి. నిలబడిన స్థలములు ధైర్యముగా నిలబడాలి.
ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు తండ్రి మీ సేవకులు నిలవబెట్టుకుని ప్రభావ మాతో మాట్లాడిన విధానం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన యేసయ్య అయ్యా మీకు వందనాలు తండ్రి. ప్రభా యూసఫ్ గురించి చెప్పి ఉన్నారు తండ్రి. మీకు వందనాలు తండ్రి. అవకాశం ఉన్నప్పుడు అయ్యా తండ్రి, అవకాశం లేనప్పుడు తండ్రి అయ్యా తండ్రి పాపం పట్ల తండ్రి మేము అసహాయము తండ్రి కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా అయ్యా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నాయన స్థితిగతులలో మేము ఎలా ఉన్నప్పటికీ తండ్రి అయ్యా పాపమును అసహించుకుని దూరంగా పారిపోయినట్లుగా తండ్రి మేము బ్రతకడానికి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు తండ్రి. మీరు పరిశుద్ధులు కనుక నిబిడలమైన మేము పరిశుద్ధంగా జీవించినట్లుగా సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. అలాగే తండ్రి మా బిడ్డలను ఎలా పెంచుకోవాలో తండ్రి, వాళ్ళకి తండ్రి తగిన జాగ్రత్తలు అదైతే జ్ఞానం కలిగి బిడ్డలను కనుక పెట్టుకుని జ్ఞానం కలిగి తల్లిదండ్రులుగా మేము తండ్రి మా బిడ్డలను పెంచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు. అలాగే తండ్రి దురభిమాన పాపంలో పడిపోకున్నట్లు తండ్రి మీరు మాకు సహాయం చేయండి నాయన. అయ్యా తండ్రి లోకాచార వ్యవహారాల్లో తండ్రి ప్రభు పోకుండానట్లు తండ్రి మీరు మాకు సహాయం చేయండి ప్రభువా. మీకు వందనాలు తండ్రి. నీ బిడ్డలమైన మేము తండ్రి ప్రత్యేకించబడిన వారిగా తండ్రి ప్రభువా మేము ఉండడానికి సహాయం చేయండి. అనేక ఆత్మీయ సత్యంలో తండ్రి మీ సేవకులు నిలబెట్టి మాట్లాడే విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మాలో వాక్యంని ఫలింపచేస్తున్నా తండ్రి. వాక్యానుసారంగా నడిచినట్లుగా మీరు మాకు సహాయం చేయండి. మీ కృప తోడించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు. వాక్యం బోధించినటువంటి జీజీ పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ సేవకులకు తండ్రి మంచి ఆయుష్ ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రభువా మీ సేవలో బహుబలంగా వాడుకోండి తండ్రి. మీకు వందనాలు తండ్రి. కాలేజ్ ఉన్నారు అయ్యా తండ్రి మందిర నిర్మాణ విషయంలో కూడా మీరు సహాయం చేయండి తండ్రి. కుటుంబంలో దీవించము తండ్రి. మీకు వందనాలు. అయ్యా తండ్రి మా గ్రూప్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సేవకుల కుటుంబం అంతటిని తండ్రి మా సేవకులందరికీ మంచి ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చిన ఆయన బహుబలముగా తండ్రి మీ వాక్యం ఎత్తున్నట్లుగా తండ్రి మీరు వాడుకొని బలపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. మీకే మహిమ చెల్లించుకుంటున్నా తండ్రి. అయ్యా వాక్యానుసారంగా నడిచినట్లు కృప చూపమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గారు ఆమేన్. దేవునికి స్తోత్రం. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి అన్యోన్య సన్నిధి సహవాసం ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి, వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరికి, ప్రార్థించిన వారికి, ఏకీవించిన వారికి